తన సొంత నియోజకవర్గానికే 35 సంవత్సరాలుగా మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈ రోజు దిగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మనిషి 75 సంవత్సరాల వయసు ఈ మనిషికి 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు, ఏ ఇంటికి మంచి చేసింది లేదు, ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. ఈ మనిషి ఇవాళ మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడాడు. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడాడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్కు ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అది మాట్లాడాడు. సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచేమిటి, సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయమేమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేను మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం, సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే అది మాట్లాడాడు. అన్నారు, ఏమమ్మా నేను వచ్చిన తర్వాత గుర్తుందా, డాక్రా సంఘాలు తెచ్చాను, పొదుపు ఉద్యోగం నేర్పించాను, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాను, అంతేకాదు పిల్లలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, మళ్ళీ మా ఆడబిడ్డల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తా. అందుకే ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రాం తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి, ఆ ఇల్లు కలకలలాడాలి, ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతులుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.